తెలంగాణలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జంట నగరాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. ప్రత్యేక అలంకరణలు, మిరుమిట్లు కొలిపే కాంతులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. జోగినీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కలకలలాడాయి. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులతో లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోనం సమర్పించేందుకు శివశక్తి జోగినీలకు ప్రత్యేక సమయం కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జోగినీలు. లష్కర్ బోనాల ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా అనుమతించారని చెప్పారు. ఇలాంటి మర్యాద గతంలో లభించలేదని జోగినీలు తెలిపారు. మన ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ విని ఎరగని బోనాల పండుగ జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తూ, అలాగే టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారైనా సరే, అన్నపూర్ణ గారైనా సరే మమ్మల్ని గుడ్ రిసీవ్ చేసుకొని మాకు పసుపు, కుంకుమ, గాజులు కూడా అందించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా యొక్క ఆశీర్వాదం, మా యొక్క దీవెనలో రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి, అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా భక్త ప్రజలందరికీ మా ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి. బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నేడు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇవాళ జరిగే భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో లష్కర్ బోనాలు ముగుస్తాయి.